బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి. నిర్మలా సీతారామన్తో భేటీ. విశాఖ స్టీల్కు ప్రత్యేక ప్యాకేజీపై ధన్యవాదాలు. పోలవరానికి మరిన్ని నిధులు ఇవ్వాలని వినతి. విభజన చట్టంలో రావాల్సిన నిధులపై దృష్టి సారింపు. రామ్నాథ్ కోవింద్ను కలిసిన సీఎం. దావోస్ పెట్టుబడులపై దమ్ముంటే చర్చకు రండి. రికార్డు స్థాయి పెట్టుబడులు మా ఘనతే. బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెచ్చింది కేవలం 25,000 కోట్లే. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధం. కేసీఆర్ కేటీఆర్లకు పీసీసీ చీఫ్ మహేష్ సవాల్. పెన్షన్ టెన్షన్. కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూపులు. పెంచుతామన్న మొత్తం కాకపోయినా పాత పెన్షన్ అయినా మంజూరు చేయాలనే విజ్ఞప్తి. 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేని ఆసరా పెన్షన్ల ఆన్లైన్ పోర్టల్. మాన్యువల్గా వివిధ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎంతోమంది. పింఛన్ల మొత్తం పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ హామీ. అది అమలు చేసేలోగా కొత్తవైనా ఇచ్చి ఆదుకోవాలనే వేడుకోళ్ళు. పెద్ద వయసులో బ్రతుకు వెళ్లదీసుకోవడానికి పింఛన్ ఆసరా అవుతుందంటున్న వృద్ధులు. కిడ్నీ రాకెట్ కేసు. రంగంలోకి సిఐడి. నిరుపేదలకు డబ్బు ఎరవేసి దందా. గాంధీ ఆసుపత్రిలో దాతలు గ్రహీతలు. వారు నోరు విప్పితే అసలు నిజాలు బయటకు. దోషులెవరైనా వదిలేది లేదు. మంత్రి దామోదర్.